మన్యాసిని టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఉత్తరప్రదేశ్లో అస్మిత్ గౌతమ్ అనేటువంటి ఒక 14 సంవత్సరాల కుర్రను చూసి యోగి ఆదిత్యనాథ్ ఉచ్చపోసుకున్నాడు. ఉచ్చపోసుకున్నాడు. ఆ 14 సంవత్సరాల కుర్రను చూసి ఉచ్చపోసుకోవడం ఏంటంటే, ఆ 14 సంవత్సరాల కుర్రోడు ఎవరనుకున్నారు? ఒక టెర్రరిస్ట్. ఐసీసీతో సంబంధాలు ఉన్నాడు, ఆయుధాలు సరఫరా చేస్తాడు కాశ్మీర్కి. అదే భారతదేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినా సరే ఆ కుర్రోడే ఈ ఒక ప్రణాళిక రచిస్తున్నాడు. అంత భయంకరమైన వ్యక్తి అనమాట 14 సంవత్సరాల ఆ కుర్రోడు. అందుకే యోగి ఆదిత్యనాథ్ ఉచ్చుపోసుకుంటున్నాడు. ఇదంతా నిజం అనుకున్నారా? ఆ కుర్రోడు ఏ టెర్రరిస్టులతో సంబంధం ఉన్నాడు కాదు, ఏ ఆయుధాలు సరఫరా చేసినాడు కాదు, ఏ బాంబ్ బ్లాస్టులతో సంబంధం లేనివాడు. ఆయన ఎందుకు భయపడుతుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం? ఎందుకు ఆ కుర్రోడిని అరెస్ట్ చూసింది? ఎందుకు 16 గంటల సేపు జైల్లో పోలీస్ స్టేషన్లో ఉంచారు? దీనికి కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు తెలుసా? ఆ కుర్రోడు చేసిన తప్పు ఏంటి అసలు అంటే, ఆ చిన్న పిల్లాడు పాపం 14 సంవత్సరాల చిన్న పిల్లాడి మీద ఎఫ్ఐఆర్ కట్టి 16 గంటల సేపు జైల్లో స్టేషన్లో ఉంచి నానా విధాలుగా అతన్ని అరెస్ట్ చేశారు మానసికంగా. జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదులు, పౌర హక్కుల నేతలు వీళ్ళంతా ఒక్కసారి ఆ ఇష్యూ మీద తిరగబడేసరికి కామ్గా విడిచిపెట్టేశారు. ఇంత ఎందుకు చేయాల్సి వచ్చింది ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి? 21% ఎస్సీలు ఉన్నారు ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఈ కుర్రోడు కూడా అదే ఎస్సీ వర్గానికి చెందిన కుర్రాడు. ఈ కుర్రోడు ఒక యూట్యూబర్. కొన్ని వేల మంది ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఏమి చేయడు, సింపుల్గా ఒక చాలా పేద కుటుంబానికి చెందిన కుర్రోడు. ఆ ఇంటికి 2 గదులు ఉన్నాయి. అన్నదమ్ముడు కూడా నిరుద్యోగిగా ఉన్నాడు. చిన్న కెమెరా ఒకటి పట్టుకొని తను చెప్పాలనుకున్న దాన్ని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఉదాహరణకి అసలు ఎందుకు ఏ విషయంలో తను అరెస్ట్ చేసి తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. మా ఊర్లో గుడులు ఉన్నాయి, కానీ మేము చదువుకోవడానికి బడులు లేవు, బడులు గవర్నమెంట్ ఇవ్వటం లేదు అని ఒక విమర్శ చేశాడు. చాలా చిన్న విమర్శ అది. మా ఊర్లో గుడులు ఉన్నాయి కానీ బడులు లేవు, మేము చదువుకోవాలంటే ఎలా అని చెప్పి తన జీవితాన్ని ప్రతిరోజు ఆవిష్కరిస్తున్నాడు. ప్రతిరోజు చేస్తున్నాడు అతను. ఈవెన్ ఫ్రెండ్స్తో కలిపి ఒక పానీపూరి తినడానికి వెళ్ళినా సరే దాన్ని కూడా అతను వీడియో తీస్తాడు. అలాగే ఆ వీధి పరిస్థితులు, ఆ ఊరి పరిస్థితులు అన్నిటినీ కూడా అతను, అలాగే దళితుల మీద జరిగే అత్యాచారాలు అట్లని చాలా కూలంకుషంగా, అసలు 14 సంవత్సరాల కుర్రోడు ఒక సమాజం మీద అంత ఇంట్రెస్ట్ చూపించి అంత విశ్లేషణగా, ఒక జర్నలిస్టులు కూడా చేయలేని విశ్లేషణ. ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు చూస్తున్నారండి, వీళ్ళకి ఏం తెలియదు కానీ జర్నలిస్టులు అయిపోతున్నారు. అంత చిన్న కుర్రోడు అంత విశ్లేషణాత్మకంగా వీడియో చేస్తుంటే నిజంగా దేశం గర్వపడే కుర్రోడు ఆ కుర్రోడు. అందరం అతను గౌరవించాలి, గుర్తించాలి. కానీ ఏం జరిగింది? ఒక నిజాన్ని చెప్పినందుకు అతని మీద కేసులు పెట్టారు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయిందో యోగి ప్రభుత్వం అర్థమవుతుంది. బుల్డోజర్ ప్రభుత్వం అంటారు కదా. పోనీ అతనికి దొంగతనాలు చేశాడా, మర్డర్లు చేశాడా, రేపులు చేశాడా? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ పిల్లలు స్పోర్ట్స్ కార్లు పట్టుకొని, స్పోర్ట్స్ బైకులు పట్టుకొని అదే మైనర్స్ చంపేస్తుంటే వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒకళ్ళు కేసు పెట్టిన ఇమీడియట్లీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, మరి 4 యాక్షన్లు చేసేస్తారు. డ్రగ్స్ వాడే చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళ పిల్లలు. ఈ కుర్రోడు చేసింది ఏంటి? అతను ఒక మార్కెట్కి వెళ్ళాడు అనుకోండి, ఇదిగోండి ఈరోజు బెండకాయ ధరలు ఎలాగున్నాయి, వంకాయ ధరలు ఎలాగున్నాయి, ఈ తేడా నిన్నటికి ఈ రోజుకి ఈ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి సమాజం దృష్టికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మన టీవీలు కానీ, ఇప్పుడు ఎక్కువ శాతం మన టీవీలు కానీ, మన పేపర్లు కానీ అసలు విషయాలు మరుగున పెట్టేస్తున్నాయి. అతను బయటికి తీసి చెప్తున్నాడు. అలా చెప్తే మన సనాతనవాదులకి పడదు కదా. నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఎంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఇదే ప్రధానమంత్రి కాంచి యోగి ఆదిత్యనాథ్ వరకు ఈ సనాతనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కదా. మరి ఆ శ్రీరాముడు లక్షణాలు మీకు ఒకటేనా వచ్చాయి అసలు? శ్రీరాముడు తన భార్యని ఒక చాకలవాడు నిందిస్తే, సీతమ్మవారిని నిందిస్తే అతను చాకలోని తీసుకెళ్ళి ఆ రజకుని తీసుకెళ్ళి జైల్లో పడిలేదు, భార్యని అడవులకు పంపించాడు. అది ఎంతవరకు రైట్ రాంగ్ అది పక్కన పెట్టండి.
ఒక రాజు మహా చక్రవర్తి తన కుటుంబం మీద ఒక ఆరోపణ వస్తే ఆ ఆరోపణ నిరూపించుకోవడం కోసం తన భార్యనే అడవులకు పంపించాడు కదా. మరి జై శ్రీరామ్ అనేటువంటి సనాతనవాదులు ఆ కుర్రను జైలుకి పంపించడం పెట్టి, పోలీసుని పిలిపించడం పెట్టి, అంతమంది ఎదురు తిరిగారు కాబట్టి చచ్చినట్లు వదిలేరు. కానీ లేకపోతే ఆ కుర్రోడి పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి ఏమైందో మనకు తెలియలేదా? ఆదివాసుల తరఫున పోరాడినందుకు గాను 90% పాపం ఆయన శరీరంలో ఒక చేతులు పనిచేయవు, కాలు పనిచేయవు, ఏవి పనిచేయవు. అలాంటి ఆయన్ని ఒంటరిగా షెల్ జైల్లో దాదాపు 10 సంవత్సరాల పైన ఉంచేశారు కదా, నిర్దాక్షిణ్యంగా బెయిల్ లేకుండా. బయటకు వచ్చి అన్నాలేడు, 7-8 నెలల్లో చనిపోయాడు ఆయన. మరి గౌరీ లంకేష్ని చంపేలేదా? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆఖరికి 14 సంవత్సరాల కుర్రనైనా వదలరు. చిన్నపిల్లడి మీద ఐపీఎల్ 295 వేశారు, ఐటీ యాక్ట్ కూడా వేశారు. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? ఆ చిన్నపిల్లడు చేసిన చిన్న విమర్శ కూడా కాదు, వాస్తవం. అతని ప్రతిపక్ష నాయకుడు కాదు, కొన్ని ఉన్నివి లేనివి బుర్ర జల్లడానికి, బట్టకాల్చి మొహం మీద వేయడానికి అతనే ప్రతిపక్ష నాయకుడా? కనీసం మేజరా? మైనర్ని ఎలాగంటే ఒకవేళ అతన్ని ప్రశ్నించవలసే జోలైన యాక్ట్ ఉంది కదా. చిన్నపిల్లలు వేరే కోర్టులు ఉన్నాయి, చిన్నపిల్లలు వేరే జైళ్ళు ఉన్నాయి. అసలు 14 సంవత్సరాల్లో పిల్లల్ని మైనర్స్ని అసలు పోలీసుని పిలవకూడదు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయాలి ఒకవేళ అతని మీద డౌట్ ఉంటే. అతనేది పెద్ద టెర్రరిస్ట్ లాగా, ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తిలాగా తీసుకొచ్చి 16 గంటల సేపు ఆయన అరెస్ట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కుర్రాడనే మాట ఏంటంటే, నేను మెంటల్లీ బాగా అలిసిపోయి ఉన్నాను, నన్ను చాలా మెంటల్గా అరెస్ట్ చేశారు అని ఆ చిన్నపిల్లడు చెప్పుకున్నాడు. ఆయన చదివే పుస్తకాలు ఏంటో తెలుసా? ఆయన నచ్చిన లీడర్ ఎవరో తెలుసా? ఆయనకి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన డబ్బులు లేవు కాబట్టి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుంటాడు అతను. అంటే ఆ మార్కెట్కి వెళ్ళి అది కూడా వీడియో తీసి పెట్టాడు. అక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి వాళ్ళ పుస్తకాలు కొనుక్కొని చదువుతాడు అతను. ఆ ఏజ్లో ఎవరైనా యూట్యూబ్లు చూస్తారో లేదా ఇంకోటి పనికిమాల కార్యక్రమాలను చూస్తారు. కానీ ఆ కుర్రోడు చేసింది ఏంటి? దేశభక్తుల తాలూకు జీవిత చరిత్రలు తెలుసుకోవాలనుకుంటున్నాడు, అవి చదువుతున్నాడు, ఇన్స్పైర్ అవుతున్నాడు, దేశానికి ఇన్స్పిరేషన్గా మిగులుతున్నాడు, ఒక నిజాన్ని చెప్తున్నాడు. నిజాన్ని చెప్పిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పోలీసుని పిలిపించి 16 గంటలు ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇచ్చేసి తర్వాత దమాయించారు. మేం పిల్లలేదు ఏదో కబుర్లు చెప్తున్నారు. అంటే ఎంత చేతకాని యోగి మిస్టర్ యోగి ఆదిత్యనాథ్, నీ ప్రభుత్వం ఎంత చేతకానిదంటే చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నావు. ఏ విమర్శ చేయకూడదా? ఇదేనా సనాతన ధర్మంలో ఉంది? ప్రశ్నించకూడదా? ఇదేనా సనాతన ధర్మంలో ఉంది? ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నిస్తే చంపేస్తారా? అరెస్టులు చేస్తారా? అప్పుడు నీది బలహీనమైన రాజ్యం అవుతుంది నీది. ఈ అంటే నువ్వెంత బలహీనమైన ముఖ్యమంత్రి అర్థం చేసుకో. మా పవన్ కళ్యాణ్ అంటాడు ఇక్కడ, మీకు అలా కాదు, బుల్డోజర్ ప్రభుత్వం రావాలి మీకు ఆదిత్యనాథ్లాగా, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నాడు. ఏం తెలుస్తుంది? నేను ఈ ఎమ్మెల్యే సంగతి ఏం చెప్పావు? ఇప్పుడు చెయ్యి, బుల్డోజ్ చేయి మీ ఎమ్మెల్యేని. అందుకే చెప్తున్నాను, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండగా సనాతనవాదులారా, శ్రీరాముడు తన ప్రజలను ఎలా చూసుకున్నాడో అలా చూసుకోండి, శ్రీరాముడు తన రాజ్యాన్ని ఎలా చూసుకున్నాడో అలా చూసుకోండి. అది శ్రీరాముడి తాలూకా భావాలకు మనం ఇచ్చే గౌరవం. అంతేగాని జై శ్రీరామ్ అన్నంత మాత్రం నువ్వు భక్తుడు అయిపోవు, సనాతనవాదివి కావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాన్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.